తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రాత్రి నుంచి రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి కామారెడ్డి బాన్సువాడలో జరిగినటువంటి ఇష్యూని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. దానిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న సాయంత్రం బాన్సువాడకు వెళ్లి అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ నేతలతో ఆయన కలిసి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని స్థానిక ఎంఐఎంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన క్యాంపు కార్యాలయంపై దాడి చేయడము, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను దాడి చేసేందుకు యత్నించడం లాంటి అంశాలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలందరూ కూడా కలిసి కామారెడ్డి బాన్సువాడ పర్యటనకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా నిన్న సాయంత్రం వెళ్లాల్సినటువంటి అవకాశం ఉండే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీల ఇళ్లలోనే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తార్నాకలోని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇంటి వద్ద ఉన్నాము. నేను రాత్రి నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి రామచంద్రరావుని పోలీసులు బయటకు వెళ్లేందుకు కూడా ఆయనకు అనుమతి ఇవ్వలేదు. ఇవాళ ఉదయం బాన్సువాడకు వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి రామచంద్రరావుతో పాటుగా బీజేపీ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన బయటకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు, బయటకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు వారిని అడ్డుకుని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా కామారెడ్డి బాన్సువాడ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ పైన అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఎంఐఎంతో కలిసి చేసినటువంటి దాడులను తిప్పుకొట్టేందుకు కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలందరూ కూడా సమైక్యం కావాలని చెప్పేసి రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఇవాళ ఉదయం బాన్సువాడ పర్యటనకు వెళ్లి తన భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన రామచంద్రరావు పోలీసులను అడిగి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ససెమిరా అంటూ తిరస్కరించారు. దీంతో పోలీసులు ఉదయాన్నే ఇవాళ ఉదయం 5:30 గంటలకు రామచంద్రరావు తార్నాకలో నివాసం వద్దకు వచ్చి ఆయనను అరెస్ట్ చేశారు. బయట వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి పర్యటనకు వెళ్లి తమ ఎమ్మెల్యేని కలిసి సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నం చేస్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులకు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా రామచంద్రరావు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. రామచంద్రరావు నివాసం వద్ద వాహనాలను కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ నేతలను, పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున రామచంద్రరావు నివాసానికి వచ్చినటువంటి కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రామచంద్రరావును అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా రామచంద్రరావుని పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. లక్ష్మీ దుర్గా, కామారెడ్డి సమస్యను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పాటుగా జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్క్రీన్ పైన చూసినటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. అది తార్నాకలోని రామచంద్రరావు నివాసము. ఇక్కడ నుంచి ఆయన కిందికి వచ్చి మీడియాతో మాట్లాడి సామరస్యకంగా కామారెడ్డి పర్యటనకు వెళ్లి ఎమ్మెల్యేకు సంఘీభావంగా, ఎమ్మెల్యేకు మద్దతుగా వెళ్తామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. కాబట్టి బయటకు వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే రామచంద్రరావుతో పాటుగా కొంతమంది పార్టీ కార్యకర్తలు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా రామచంద్రరావుకు సంఘీభావంగా ఇంటికి చేరుకోవడం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కాసేపు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. లక్ష్మీదుర్గా. థ్యాంక్ యూ రాజేష్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని అణచివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇక్కడ కూడా గొడవలు అయితే మేము బోధా అంటే కూడా రాష్ట్ర అధ్యక్షులు మా ఎమ్మెల్యే కోసం సాంఘీభావం చెప్పడానికి అది కూడా ఆపుతున్నారు. బాన్సువాడలో అక్రమ అరెస్ట్ జరుగుతున్నాయి, అక్కడ కూడా బోధా అంటే ఆపుతా ఉన్నారు. ఈ ప్రభుత్వము ఎమర్జెన్సీ కన్నా చీకటి రోజులు గుర్తు చేస్తూ ఉన్నది.
బీజేపీని అణచివేసే పూర్తిగా ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ నాయకుల మీద ఎన్ని దాడులు చేసినా రానున్న కాలంలో కేంద్రంలో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అంతు చూస్తాం. ఎంతమంది దాడులు చేస్తారా, ఎంతమంది కార్యకర్తలు టార్గెట్ చేస్తారా, ఎంతమంది కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడతారా. రామచంద్రరావు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రాత్రి నుంచి రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నినాదాలు చేసేటువంటి వారందరినీ కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కామారెడ్డి వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి సమాచారం కామారెడ్డి నుంచి మా ప్రతినిధి శ్రీపతి లైవ్ లో అందిస్తారు. శ్రీపతి. ఎస్, లక్ష్మీదుర్గ కామారెడ్డిలో హైటెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామారెడ్డి రాబోతున్నారు. అలాగే ఇక్కడ రమణారెడ్డిని కలిసి ఆయనకు మద్దతు ప్రకటించబోతున్నారు అనే ఒక సమాచారం వచ్చిన నేపథ్యంలో రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ నుంచి ఆయన వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కామారెడ్డిలో మాత్రం రామచంద్రరావు వచ్చే అవకాశాలున్నాయి. ఆయన రమణారెడ్డిని మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయన్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం హై అలర్ట్ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఏదైతే నిన్న చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలు ఇక్కడ పహారా కాస్తున్నాయి. అంటే నిన్న జరిగిన గొడవలు, ఘర్షణలు, అలాగే అరెస్టుల పర్వాల నేపథ్యంలో ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ పక్షాల మధ్య కూడా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అంటే పరస్పరం విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ ఏ సమయంలో ఎలాంటి ఉద్రిక్తత నెలకొంటుందో తెలియని పరిస్థితుల్లో భద్రత కొనసాగుతోంది. అయితే ఇక్కడ మనం చూస్తుంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కూడా ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ముందరే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అలాగే అనుమానితులు కానీ ఇతర వ్యక్తులన్నీ కూడా కామారెడ్డి పట్టణంలోకి రాకుండా నిలువరించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో, కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ బీజేపీ నాయకులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. అయితే రామచంద్రరావు రాలేని పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా కామారెడ్డికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వచ్చింది. అయితే వీరు కూడా వచ్చే ఒకవేళ కామారెడ్డి చేరుకుంటే మాత్రం కాంగ్రెస్ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అదే గనక జరిగితే నిన్న జరిగిన పరిణామాలు, నిన్న జరిగిన ఘర్షణలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇలాంటి పరిణామాలే పునరావృతమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులంతా కూడా హై అలర్ట్గా ఉన్నారు. అయితే ఈ తరుణంలోనే ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ పక్షాల మధ్య పరస్పరం ఏదైతే జరుగుతుందో వివాదం, గొడవ, డిగ్రీ కాలేజీల భూముల వ్యవహారంలో ఈ వివాదానికి సంబంధించి ఎవరికి వారే క్లారిటీ ఇచ్చుకునే పట్టుదలతో ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే రమణారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై తాను అవినీతికి పాల్పడలేదు, అలాగే తన నిజాయితీ నిరూపించుకోవాలనే విషయంలో రమణారెడ్డి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన నిన్న బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. ఈ బహిరంగ చర్చకు రావడానికి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు కూడా సిద్ధమైన నేపథ్యంలోనే ఇక్కడ ఇలాంటి వివాదాలు, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ మరికొద్ది సేపట్లో కూడా అంటే రామచంద్రరావు రాలేని పరిస్థితుల్లో ఇతర నాయకులు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది.